హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరువన్నమలై వెళ్తున్నాం. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పంచభూతాలని, అందులో ఒకటి ఫ్రెండ్స్. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. చేసేది మళ్ళీ వీడియో మళ్ళీ వాయిస్ ఇచ్చేది కదరా. లేదు, ఇప్పుడు మ్యూట్ చేసేలే, మొత్తం పెట్టేస్తా. మీరేమేమి మాట్లాడతారో మీ ఇంట్లో అందరూ చూస్తారు. చూస్తారు ఫస్ట్ వీడియో ఎవరు చూపిస్తారు? ఎవరు ఏమీ లేదు, అంతే మ్యూట్ మీ చేయాలి. మమ్మీ వాళ్ళంతా నా ఇది స్టోరీ చూస్తారా? ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడైతే ముందే మనము పాండిచేరికి పోయినప్పుడు ఈ పిల్ల నాకే ఆ పిల్ల నాకే అనుకున్నదంతా చూసిండారు మా ఇంట్లో వీడియో. అవునా? అది వీడియోస్ పెట్టలేదు కదా నేను. పెట్టలేదు, నా దాంట్లోనే ఉన్నాయి కదా. అందరికి చెప్పు. మనం ఇప్పుడు గుడియాత్తం రోడ్డు పోవాలంటే ఏడ తిరగాలి? నువ్వు పాస్. నేను అప్పుడైనా అనుకున్నా అది ఒక పెద్ద ఐక్యూ క్వశ్చన్. కానీ బాలాజీ అంటే మనం పోలీస్ స్టేషన్ కాడిపోయి. బాలాజీ కాదు, ఇంకొక పర్సన్. ఆ పర్సన్ పేరు చెప్పండి. ఆల్రెడీ అంతా తెలుసు. ఏందే నువ్వే అని కదా. ఫ్రెండ్స్, మాకు ఇక్కడి నుంచి 170 కిలోమీటర్స్ తిరువన్నమలై. 2.5 hours 3 hours. వీడియో ఫ్రెండ్స్ తోలేదు 2 hours లో, నేను 3 hours. హెవీ డ్రైవర్ అయితే 2.5 hours 3 hours లో తోలేస్తారు. వీడైతే ఒక 4 hours 5 hours అవుతుంది. పర్లేదు, లేట్ అయినా కానీ కొంచెం సేఫ్గా వెళ్తాం. ఇంకోసారి విన్నాడు వాడు ఆ పాట. వాడు ఈ పాట కూడా సీట్ బెల్ట్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. అది చూసా ఉన్నారు. హాయ్ చెప్పండి. పడితే పైకి రారు ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోతారు. పైన వ్యూ పాయింట్ ఉంది, పైన డ్రోన్ ని పంపిస్తాం. డ్రోన్ అరుణాచలం జస్ట్ 120 kilometers దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ ఇది. అవునా? 120 నేనా? లోయలో గంగన్ సీర్స్ అనే వాటర్ ఫాల్స్ ఉంటది ఫ్రెండ్స్. అవును, ఒకసారి వెళ్ళి దారి తప్పిపోయినా. ఫ్రెండ్స్ దారి తప్పిపోయి ఆకు తొక్కేసినాడు ఫ్రెండ్స్.
దాని తప్పేనా దారి తప్పే ఆగంట అదేరా ఈ పిల్ల నా కొడుకులు ఏదో ఆకులు తొక్కేయిండారు దాన్ని కట్టితో కొట్టేయిండారు అందుకే దారి తప్పిపోయినాం అనేసి చెప్పాడు. ఆడ తెలియంది అంత టోల్ కలెక్ట్ చేస్తాండారా వీళ్ళ. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. ఈరోజు లొకేషన్స్ బాగున్నాయి నాలాగా. బై ఫ్రెండ్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ రిక్వెస్ట్ ప్లే చేసేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆల్బమ్ చెప్పాలా. ఫస్ట్ మన చంద్రశేఖర్ చెప్పు. ఆరెంజ్ ఆల్బమ్, నాకు చిరుత ఆల్బమ్, కుమారన్ననికి ఏదో ఒకటి అంట ఆల్బమ్ ఒకటి ఎత్తుకోవాలా. జియర్నీకి ఆర్యా పార్ట్ 1. ఓకే. బాలాజీ అన్న ఆర్యా 2. ఎవడు అడిగినాడు రా? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఎవరు అడిగినారు నేను? ఫస్ట్ చెప్పు. నేను బాలాజీ అన్నా అని చెప్పు. నిన్ను అడిగితే సరేలే. ఆజ్కి రాత్ ఫస్ట్ దాంతో. అవును, ఓన్లీ ఆడియో మాత్రమే రా, వీడియో సాంగ్ ఉండదు. తమన్నా చూడకపోతే ఎట్లా? పర్వాలేదు, మేము ఫీల్ అవుతాం. ఓకే, ఫస్ట్ ఎవరిది ప్లే పెట్టు? ఆజ్కి రాత్. ఆజ్కి కల్ ఆజ్కి రాత్. ఓకే. స్టార్ట్ అయ్యి 1 hour అవుతుంది. 2 hours ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 hour లో వెళ్ళిపోతాం. ఎక్కడ మనకి ఫస్ట్ బండికి ఒంటికి పెట్రోల్ కావాలి. ఇండియన్ ఆయిల్ కోసం సర్చింగ్. ఇక్కడ 1 లేదే. పాండిచ్చేరి, పుదుచ్చేరి లేదు బా. నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? మేము ఇది నేను వచ్చినాను, ఏం పని పట్టాలే. ఏమే పని? ఇప్పుడు బస్సులో వచ్చేయి, బస్సులో వచ్చేయి. వేలూరు కోట చూడప్పా. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయినావు, నువ్వు ఏ కార్ లో వచ్చేది. లాస్ట్ చూసుకొని పోదాము. ఏం ఫేమస్ అనేసి నువ్వు నాకు గుడి ఉంది లోపల. 1 hour అన్నా పడుతుంది పోతే. సో గైస్, మేము ఇప్పుడు లంచ్ తినేసి మళ్ళీ బయలుదేరుతాం అనమాట. ఇక్కడ చూడండి, లంచ్ చేసుకొని బయలుదేరుతాం. ఇప్పుడు మేము ఒక హోటల్లో లంచ్ చేసినాం ఫ్రెండ్స్. చాలా వర్స్ట్గా ఉంది, టేస్ట్ అస్సలు బాగలేదు. ప్రైజెస్ కూడా చాలా హై చేసినారు. అక్కడ ఉండే ప్రైజెస్ కన్నా ఎక్స్ట్రా చేసినాడు. ఏమనేసి అడిగితే అది ఓల్డ్ రేట్స్, ఇది న్యూ రేట్స్ అంట. మేము కార్లో పోయేది చూసి కార్ రేట్సే వేయినాడు వాడు. అయినా ఏది బాగాలేదు, ఒక ఐటమ్ కూడా బాగాలేదు. ఆ హోటల్ కూడా మీకు ఇంకొక క్లిప్లో పెడతాను, హోటల్ పేరు. ఇంకోసారి ఎవరైనా తిరువన్నామలై వెళ్ళే రూట్లో వచ్చినారంటే ఆ హోటల్కి మాత్రం వెళ్ళొద్దు. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ఫేస్ వాల్యూ. నా ఫేస్ చూసాన రసమన్న బాగా ఇచ్చినాడు వాడు. అన్ని అప్లోడ్ చేస్తాను. అన్ని అప్లోడ్ చేయపా, వీడియో తీసి. సో అదే ఫ్రెండ్స్, గిరివల్లం తెలియకుండానే పంచభూతాలు తిరిగేస్తాను, జ్యోతిర్లింగాలు తెలుసుకోవడానికే తిరిగేది. అవును, పంచభూత లింగాల్లో ఇది ఒక లింగం అన్నమాట. ఈ గిరివల్లం టోటల్
రౌండ్ గా ప్రదక్షిణ చేస్తారు, దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. 14 కిలోమీటర్స్ ఉంటది మనకి. మొత్తం ఆ 14 కిలోమీటర్స్ నడిచే దారిలో మనకి వాయులింగాలు అన్నీ ఉంటాయి, అన్ని లింగాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు కుదిరితే చూపిస్తాను. సో తిరువన్నామలై రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. పార్కింగ్ కోసం చాలా కష్టాలు పడుతున్నాం. పార్కింగ్ ఇక్కడ ఒక పెయిడ్ పార్కింగ్ ఉంది, అక్కడ కార్ పెట్టేసి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతాం. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం దర్శనానికి. అండ్ టెంపరేచర్ చాలా హాట్గా ఉంది, 38 degrees ఉంది ఇక్కడ. ఈ టెంపరేచర్లో దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలి. చూద్దాం అంతా చూడండి ఫ్రెండ్స్, కార్లోనే చేంజ్ చేసుకుంటాం. వచ్చాడు వచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉండేవాడు చెయ్యాలి. యాడ జీవనం చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. అయినాక చెప్తాను. హోటల్ అరుణాచల్ ఇవన్నీ రాజుల కాలంలో కట్టినాయి అనుకుంటున్నాను నేను. ఇప్పుడే కాదు, రాజుల కాలంలో నుండి చరిత్ర అది తెలియట్లే. వాళ్ళు అలా చేతి వెళ్ళారు అసలు. దర్శనం అయితే అయిపోయింది. పైన పల్లె కదా బాగా లైన్. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు 3:30కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ చాలాసేపు అవుతుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి, బయట వచ్చి ఒక 2 minutes రిలాక్స్ అయ్యేసి
దర్శనం కంప్లీట్ చేసుకునేసాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తాం. 14 కిలోమీటర్స్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ వచ్చాము, చూపించు. ఇది వచ్చి మ్యాప్స్ అక్కడక్కడ ఉంటాయి. ఎక్కడ మీరు ఎంత దూరం వచ్చినారో ఈ మ్యాప్స్లో చూసుకోవచ్చు. కిరణ్ ఫోటో ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఈ మ్యాప్లో మనకి ఎక్కడున్నామో తెలుస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వస్తామంటే 5 కిలోమీటర్స్ వచ్చినాం, 14 కిలోమీటర్స్, ఇంకా 9 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, మోర్ 8 కిలోమీటర్స్. ఇక్కడ మసాజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరి వల్ల కాలేనప్పుడు ఇలా కూర్చోవచ్చు. 50 మినిట్స్. వాట్ హ్యాపెన్? హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 7 కిలోమీటర్స్ అయింది ఇప్పటివరకు. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. కొద్దిసేపు మధ్యలో బ్రేక్ ఇచ్చాం. మా అమ్మ మెసేజ్ మసాజ్ చేసుకుంటాడు. అక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు. లైటింగ్ ఎక్కువ పడుతుంది, అవుతలేదు. బ్యాక్ కెమెరా. కుమార్ అన్న నన్ను మాట్లాడించదు మా పట్టేస్తుంది. ఎట్లా సమ్మకుందా, మాదిరిగా ఉందా, చల్లగా ఉందా? స్పెక్స్ పట్టు. మేము రెస్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాలాజీ అన్న ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నీకేం మీ లెగ్స్ పెయిన్ ఏం లేదా? లెగ్స్ పెయిన్ ఉంది, కానీ మేము ఓడ్చుకొని బయలుదేరేసాం. ఓం నమః శివాయ. కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంది. సో ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇలా అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎక్కువ మనకి అంబులెన్స్ రన్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు నడుస్తారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు. 14 కిలోమీటర్స్. ఇప్పటివరకు 12 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇంకా 2 కిలోమీటర్స్. దీని తర్వాత చాలా అదే పర్వతం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కంప్లీట్ చేస్తాం. ఇంకొక 200 మీటర్స్ ఉంది. అందరూ ఎనర్జీ డౌన్ అయిపోయింది అందరికీ. ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా లేదు వాళ్ళకి. ఫోటో తీసుకునే హాయ్ ఫ్రెండ్స్, మొత్తం దర్శనం అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది. టైం 5 అయింది, ఎర్లీ మార్నింగ్ 5. మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి
తర్వాత బయలుదేరి అందరూ ముఖ చిత్రాలు చూపిస్తాను మీకు. పర్సన్ ముఖ చిత్రం జీవన్ బాలాజీ అట్లా అలసితి సోలసితి కుమార్ అన్న వచ్చాడు. కంప్లీట్ బ్యాటరీ డౌన్. నీది ముఖం చూపించరా. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా తిరువన్నామలై పంచభూతాల్లో ఒక లింగం కంప్లీట్ అయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నిన్న మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయ్యాం క్యూలో. దర్శనానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఇది పౌర్ణమి కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నింది. 3:30కి స్టార్ట్ అయితే నైట్ 10:15కి బయట వచ్చాం దర్శనం చేసుకొని. హెవీ రష్ ఉంది, అయినా దర్శనం అయితే బాగా జరిగింది. దేవుడి దగ్గరలో వెళ్ళాం. అండ్ అలాగే దర్శనం అయిన వెంటనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. 14 కిలోమీటర్స్ అది. 14 కిలోమీటర్స్లో లింగాలు అనేది ఉంటాయి. బట్ చాలా క్రౌడెడ్ వల్ల కుదరలేదు. బట్ 14 కిలోమీటర్స్ అయితే నడవగలిగాం బై గాడ్స్ గ్రేస్. చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.